ఈరోజు గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన యువత కోరు కార్యక్రమాన్ని 12వ తారీఖు నెల్లూరు పట్టణంలో నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గత 24 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజలని, విద్యార్థులని, రైతులని, యువతని అందరినీ కూడా మోసం చేసేదానికి ఏ విధంగా హామీలు చెప్పాడో, ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేశాడో, దీనివలన నష్టపోతున్న ముఖ్యంగా విద్యార్థులు, యువతకి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాలి. ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి మనం అంతా కూడా అండగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ యువత పోరుని ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షపాతి. పేద ప్రజలకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఎన్నిక కాకముందు వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా నెరవేర్చాడో కూడా ప్రజలంతా కూడా చూశారు. కానీ మన దౌర్భాగ్యం కొద్దీ చంద్రబాబు నాయుడు గారు వేరిపోని హామీలన్నీ, వీలు కాని హామీలన్నీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తర్వాత ఏ విధంగా మోసం చేస్తున్నాడో కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు, అర్థం చేసుకున్నారు. అందుకే ప్రభుత్వం వచ్చి 9-10 నెలలు అవంగానే ఈరోజు ప్రజల వ్యతిరేకత అనేది ఏ విధంగా బయటపడుతుందో, ఏ విధంగా తెలియజేస్తున్నారో ఒకసారి చూస్తే అర్థమవుతా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా కూడా ప్రజలు చేసిన తప్పు తెలుసుకొని, అయ్యో ఇటువంటి మంచి నాయకుడిని మనమే మోసం చేసి ఈరోజు ఓడించాము, ఇప్పటికన్నా మనం బయటికి కాకపోతే మనం ఇంకా పాపాలు చేసిన అవుతామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఏ విధంగా నిరాజనాలు పెరుగుతున్నారో ఒకసారి అర్థమవుతా ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 12వ తారీఖు ఉదయం 10 గంటలకి మన నెల్లూరు పట్టణంలో ఈ కార్యక్రమాన్ని మన జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా మన ముఖ్య నాయకులు, మన ఎమ్మెల్యేలు, మన ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తప్పకుండా అన్ని మండలాల నుంచి కూడా, పట్టణం నుంచి కూడా మన నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలి. ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, అదేవిధంగా యువత అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేయమని తెలియజేసేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని కూడా తెలియజేస్తాను.